జై వీరగల్లులు. ఇక్కడ వీరగల్లులు గౌరాయపల్లిలో నిలవడం జరిగింది. చూడండి, ఈ అమ్మాయి గారు కూడా చెప్పేది కుమ్రవేలిలో ఉన్న గౌరాయపల్లిలో వీరగల్లులు బయటపడడం జరిగింది. ఇది వందల వేల సంవత్సరాల కింద ఉన్న వీరగల్లులు. వినాయకుని విగ్రహం చూడండి, మా వినాయకుని విగ్రహం ఎన్నో వందల ఏళ్ళ కింద ఇంత పెద్ద విగ్రహం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా లేదు, ఈ ఏరియాలో ఎక్కడా లేదు. అంత పెద్ద వినాయకుడు, మినిమం 5 అడుగులు ఉన్న వినాయకుని గురించి మేము గుడి కట్టుకోవడం జరిగింది. వినాయకునికి ఒకటి, శివునికి ఒకటి, అమ్మవారికి ఒకటి గుడి కట్టుకోవడం జరిగింది. గుడిలో ప్రతిష్ఠించి మేము పూజలు చేసుకున్నామని మేము అనుకొని ఒక ప్లేస్లో వినాయకుడు ఏ ప్లేస్లో ఉండో ఆ ప్లేస్లో ఉంచుకొని మేము పూజలు చేసుకోవడం జరిగింది. కానీ మా దొరాయన అంటే వెనుకడ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది కాబట్టి వెనుకడ దొరాయన ఇప్పుడు ముందరికి రావడం జరిగింది. ఈ అమ్మవారి విగ్రహం కానీ, వీరగణుల విగ్రహాలు కానీ, వినాయకుడు విగ్రహం కానీ ప్రతి ఒక్క విగ్రహాలు తీసి ఉన్న ప్లేస్ లో నుంచి చేసి పెట్టి తీసుకొచ్చి ఇక్కడ ముందర వాడేది. ఇది ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు. హిందువులే ఇంత ఘోరంగా తయారవుతారని ఎన్నడూ అనుకోలేదు. అటు ముస్లింలతోని తలకాయ నొప్పి ఉంది, ప్లస్ క్రిస్టియన్స్. మన హిందువులే క్రిస్టియన్ గా మారి మన కంట్లో మన కంట్లో ఊడ్చుకోవడం. ఇంత మంచిగా కట్టి వందలు వేలు లక్షలు ఈ గుడ్లు కట్టుకోవడం జరిగింది. గౌరాయపల్లిలో వీరగల్లులు కావచ్చు, వినాయకుడి విగ్రహం కావచ్చు, శివుని ఆలయం కావచ్చు, అమ్మవారి ఆలయం కావచ్చు కట్టుకుందామని ఉద్దేశంతోనే మేము ఎన్నో వందలు కానీ వేలు కానీ పెట్టి అందరికి నలుగురు పిలిచి గుడి కట్టించి ప్లేసు మాట్లాడి దొరాయన కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ ప్లేస్ కూడా పైసలు ఇచ్చి కొంటాము అని చెప్పడం జరిగింది. అయినా కానీ ఇంత ఘోరంగా తీసుకొచ్చి విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఈ విధంగా పడేయడం జరిగింది. ఎంత దుర్భరంగా పడేశారో చూడండి, ఎవరు ఊహించలేరు. ఎంత దుర్భరమా ఏంది, ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా లేదు ప్రస్తుతానికి. ఈ విగ్రహాల గురించి పేపర్లో కూడా రావడం జరిగింది, డిస్ట్రిక్ట్ పేపర్లో కానీ జిల్లాల పేపర్లో కానీ రావడం జరిగింది. కానీ ఇంత ఘోరం అవుతారా అనుకోలేదు మేము. ఎన్నో రోజుల నుంచి బాధపడుతున్నాము. దీనికి మా విలేజ్ తరఫున కూడా ఎవరు బయటకు రావడం లేదు, బయటకు వచ్చి ఖండించిన విషయం లేదు. పెద్ద మనుషులు కూడా ఖండించి మరి దీనికి పరిష్కారం ఏంది అన్న ఆలోచన మాత్రం ఎవరు చేయడం లేదు. ఎందుకో ఏమో తెలియదని హిందువులకే ఐక్యమత్యం లేకపోవడం మరీ ఘోరం, మరీ బాధాకరం. జై అమ్మవారికి.